అంటున్నారు తెలంగాణ సమాచార్. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆమెకు నివాళులర్పించడం జరిగింది. ఆమె ఒక ఉక్కు మహిళగా, పేదల పాలిటి దైవంగా, పేదలకు అన్ని విధాల ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మానవతా మూర్తి ఇందిరాగాంధీ గారు. పేదల ఇంటి కలను ఇందిరమ్మ ఇల్లు అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం. ఆ రోజుల్లోనే చేసి పేదవాళ్ళని ఆడుతున్నటువంటి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా భూ సంస్కరణలు తీసుకొచ్చి భూమి లేని నిరుపేదలందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. మరి రాజభరణాలను రద్దు చేసి, ప్రైవేట్ బస్సు రద్దు చేసినటువంటిది, బ్యాంకులను జాతీయకరణం చేసినటువంటి గొప్ప మహానీయురాలు ఇందిరాగాంధీ గారు. ఈరోజు ఆమెకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా ముఖ్య నాయకులందరూ కూడా, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా సమక్షంలో, కాంగ్రెస్ నాయకుల సమక్షంలో జిల్లాలో ఘనంగా ఆమె జయంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, కరీంనగర్ జిల్లా పక్షాన నివాళులర్పించడం జరుగుతూ ఉంది.